భూమిపై మన అందమైన చివరి ప్రదేశం. ఇక్కడ డబ్బు ఉండదు, గౌరవము ఉండదు, నీ హోదా అసలే ఉండదు. నీ దేహాన్ని, గర్వాన్ని కట్టెలతో బూడిద చేస్తుంటే నీ అందాన్ని, అహంకారాన్ని కుక్కలు ఈడ్చికెళ్ళి తింటుంటే భూమిపై అతిపెద్ద శ్మశానం మణికర్ణికా ఘాట్. హర్ హర్ మహాదేవ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను కాశీకి అయితే రావడం జరిగింది. అదే అండి వారణాసి. ఈరోజు నేను మీకు ఈ కాశీలో ఉన్నటువంటి మణికర్ణికా ఘాట్ని అయితే చూపించబోతున్నాను. చాలామంది తమ వృద్ధాప్యంలో ఈ కాశీకి వచ్చి ఇక్కడే చనిపోవాలని కోరుకుంటారు. ఎందుకంటే కాశీలో చనిపోయి ఈ మణికర్ణికా ఘాట్లో వాళ్ళని దహనం చేస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈరోజు నేను ఈ కాశీలో ఉన్నటువంటి మణికర్ణికా ఘాట్ని అయితే చూపించబోతున్నాను. ఈ మణికర్ణికా ఘాట్లో ప్రతిరోజు కొన్ని వందల మందిని దహనం అయితే చేస్తూ ఉంటారు. సంవత్సరంలో కొన్ని వేల లక్షల మందిని కూడా ఇక్కడ దహనం అయితే చేస్తూ ఉంటారు. అలాంటి మణికర్ణికా ఘాట్ని నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అసలు మణికర్ణికా ఘాట్ అంటే ఏంది, ఈ మణికర్ణికా ఘాట్లో ఎందుకు ఇంతమందిని దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు, ఇలా కంప్లీట్ వీడియో నేను మీకు ఈ వీడియోలో అయితే అందించబోతున్నాను. ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. భారతదేశపు సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక రాజధాని వారణాసి. ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరాల్లో ఈ నగరం కూడా ఒకటి. సాక్షాత్తు ఆ శివుడే ఈ నగరాన్ని నిర్మించారని, శివుని యొక్క త్రిశూలంపై ఈ నగరం నిలిచి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానది ఒడ్డున ఉంటుంది ఈ ప్రాచీన నగరం. ఈ నగరాన్ని కొందరు వారణాసి అని, ఇంకొందరు కాశీ అని, మరికొందరు బనారస్ అని 3 పేర్లతో పిలుస్తారు. భూమిపై మోక్షాన్ని ప్రసాదించే సప్తపురులలో ఈ వారణాసి కూడా ఒకటి. సప్తపురులు అంటే ద్వారకా, హరిద్వార్, కాంచీపురం, అయోధ్య, మథుర, ఉజ్జయిని, వారణాసి. హిందువులు ఈ నగరాలను సందర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. తమ చివరి రోజుల్లో ఇక్కడే గడపాలని చాలా మంది కోరుకుంటారు. అందుకే దేశంలోని నలుమూలల నుంచి ఎక్కువగా ముసలి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ వారణాసికి చేరుకొని ఇక్కడున్న ఆశ్రమాలు, వివిధ ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తమ చివరి రోజుల్లో ఇక్కడే ఈ వారణాసిలో గడిపి వారణాసిలోనే చనిపోవాలని కోరుకుంటారు. చనిపోయిన వారిని మణికర్ణికా ఘాట్లో దహనం చేస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే మనం ఈ వారణాసిలో అక్కడక్కడ ముసలి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వారిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీళ్ళే కాదు, ఈ వారణాసిలో సాధువులు, నాగసాధువులు, అఘోరాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ సాధు సంతులకు ఈ వారణాసి అనేది సొంత ఇల్లు లాంటిది. అందుకే వీళ్ళు ఎక్కువగా ఈ వారణాసిలోనే మనకు కనిపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను వారణాసి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను. అదే కాశీ అండి.
ట్రైన్ వచ్చి ఒక 6 అవర్స్ లేట్గా వచ్చింది, అందుకే ఇంత టైం అయింది. ఇప్పుడు నేను ఈ రైల్వే స్టేషన్ బయట వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫాస్ట్గా బయట వెళ్ళాలి. సరేనా, వెళ్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే వారణాసి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుండి కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళంగానే నా కోసం అశోక్ అన్న వెయిట్ చేస్తున్నాడు. అశోక్ అన్న ఎవరంటే చాలా సంవత్సరాల నుండి ఈ వారణాసిలో ఉంటూ ఆలయానికి అతి సమీపంలో శ్రీనిలయం అనే తెలుగు వాళ్ళ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఈ ఆశ్రమంలో మన తెలుగు వాళ్ళకు 400 రూపాయలకే అతి తక్కువ ధరకే రూమ్స్ ఇస్తూ ఫ్రీగా 2 పూటల మన తెలుగు వాళ్ళ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. అన్న వాళ్ళ ఆశ్రమంలోనే నేను స్టే చేశాను. మీరు కూడా వెళ్ళి ఉండాలి అనుకుంటే అన్న ఫోన్ నెంబర్ నేను మీకు పైన డిస్ప్లే చేశాను, ఒకసారి ఫోన్ చేసి వెళ్ళండి. ఫ్రెండ్స్, కాశీ టెంపుల్లో ఇంతకు ముందే దర్శనం అయింది, కంప్లీట్ అయింది. మణికర్ణికాకి వెళ్తున్నాను అనమాట. మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి పక్కనే ఉంటుంది, ఎంట్రన్స్ ఉంటుంది, చూపిస్తాను. సరేనా, వెళ్దాం రండి. ఇప్పుడు నేను గూడోలియా చౌక్ అనే సర్కిల్ దగ్గరికి చేరుకున్నాను. కాశీలో మనం ఆలయం లోపలికి వెళ్ళాలనుకున్నా లేదా ఘాట్స్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ ఈ సర్కిల్ దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి పక్కనే ఉంటాయి. ఇక్కడ నుండి నేను మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో చూడండి, ఇక్కడ చాలా మంది లైన్లో నిలబడి ఉన్నారు కదా. వీళ్ళంతా కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్తున్నారు. లైన్ కూడా చాలా పెద్దది ఉంది. నేను దర్శనానికి వెళ్ళిన సమయంలో 3 అవర్స్ టైం పట్టింది దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు రావడానికి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనిని గేట్ నెంబర్ 4 అని పిలుస్తారు. కాశీ ఆలయం లోపలికి వెళ్ళడానికి మొత్తం 4 గేట్లు ఉంటాయి. అందులో ఈ గేట్ కూడా ఒకటి. బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక ఆర్చ్. ఇదే మణికర్ణిక ఘాట్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళామంటే మణికర్ణిక ఘాట్ వస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మణికర్ణిక ఘాట్ చూద్దాము. సరేనా, వెళ్దాం రండి. మీరు చూస్తున్న ఈ ఆర్చ్ నుండి దాదాపు 500 మీటర్స్ నడుచుకుంటూ ముందుకు వెళ్ళామంటే మణికర్ణిక ఘాట్ వస్తుంది. వెళ్ళే దారి మొత్తం సన్నటి సందులు, ఇరుకిరుకు సందులే వస్తూ ఉంటాయి. ఈ సందుల గుండా మనం నడుచుకుంటూ మణికర్ణిక ఘాట్కు వెళ్ళవలసి ఉంటుంది. కొద్దిగా దారి మిస్ అయ్యామంటే మనం వేరే సందులలోకి వెళ్ళిపోతాము. ఈ సందులలోనే ఇక్కడున్న లోకల్స్ తమ వెహికల్స్ తీసుకొస్తూ ఉంటారు, అలాగే నడిచి వెళ్తూ ఉంటారు. అలాగే మనం వెళ్తున్న ఈ దారిలో ప్రతి 10 నిమిషాలకి 15 నిమిషాలకి చనిపోయిన శవాలను ఇదే దారిలో మణికర్ణిక ఘాట్కు తీసుకువెళ్తూ ఉంటారు. మనం నార్మల్గా శవాలను చూస్తుంటే భయం వేస్తుంది, కానీ ఇక్కడ లోకల్స్కి ఎలాంటి భయము ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ శవాన్ని చూస్తూ ఉంటారు. వీళ్ళు శవాలను శివంలా భావిస్తారు. ఇక్కడున్న లోకల్స్కి ప్రతిరోజు శవాలను చూడడం వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇలా గల్లీ లోపలికి వెళ్తున్నాం అనుకోండి, సన్న సందులు వస్తూ ఉంటాయి. వెళ్తూ ఉంటే మణికర్ణిక ఘాట్కి వెళ్ళొచ్చు. మణికర్ణిక ఘాట్కి వెళ్ళే ముందు చంద్రకూప్ అని అంటే ఒక బావి ఉంటుంది. ఆ బావిలో మన నీడ కనిపించింది అనుకోండి, మనం ఇంకా బతుకుతాం అనమాట. ఆ నీడ కనిపించలేదు అనుకోండి, ఆ బావిలో మన నీడ 6 నెలల లోపల చనిపోతారు. అలాంటి బావిని చూపిస్తాను. ఆ బావి చూసిన తర్వాత పక్కనే మనకు మణికర్ణిక ఘాట్ ఉంటుంది. తర్వాత మణికర్ణిక ఘాట్ లోపలికి వెళ్దాం. సరేనా, వెళ్దాం రండి. మనం ఎప్పుడు చనిపోతామో ముందే తెలిస్తే ఎలా ఉంటుందో చెప్పండి. కొంచెం ఇంట్రెస్ట్గా, చాలా భయంగా ఉంటుంది కదా. ఇక్కడ కనిపిస్తున్న ఈ బావిలో మన నీడ కనపడకపోతే 6 నెలల లోపల చనిపోతామని నమ్ముతారు. ఇది ఎక్కడుందంటే మణికర్ణిక ఘాట్కి పక్కనే ఉన్న సిద్ధేశ్వర దేవి టెంపుల్ లోపలికి వెళ్తే ఒక బావి వస్తుంది. ఈ బావిని చంద్రకూప్ అని పిలుస్తారు. ఇక్కడ చంద్రదేవుడు తన చేతులతో స్వయంగా శివలింగాన్ని పూజిస్తూ ఈ బావిని సృష్టించాడని చెప్తారు. ఈ బావి గంగ కన్నా పురాతనమైందని అంటారు. ఈ ఆలయం లోపల ఉన్నటువంటి ఈ బావి లోపల మనం తొంగి చూసామంటే బావి లోపల నీళ్ళల్లో మన నీడ కనపడకపోతే ఖచ్చితంగా 6 నెలల లోపల చనిపోతామని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ చూడండి, చాలా మంది వచ్చి బావి లోపల తొంగి చూస్తున్నారు. నేను కూడా చూశాను, నా నీడ కనిపించింది. కొంతమంది భయపడి చూడకుండానే వెళ్ళిపోతున్నారు. ఈ ఆలయం లోపలికి వెళ్ళామంటే సాక్షాత్తు చంద్రదేవుడే పూజించినటువంటి శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నాకు నా నీడైతే కనిపించింది. నేను మీకు కూడా చూపించాను కదా, అలాగే బావిలో వాటర్ కూడా తాగాను. మనం మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి పక్కనే ఉంటుంది, గల్లీలోంచి లోపలికి వెళ్ళాలి. వెళ్దాం రండి, చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మణికర్ణిక ఘాటే. ఇక్కడ ఎంట్రన్స్ లో చూడండి ఎన్ని కట్టెల షాపులు ఉన్నాయో. ఇక్కడ కట్టెలన్నీ గుట్టలుగా పేర్చి ఉంటారు. ప్రతిరోజు ఇక్కడ ఎంత మందిని శవదహనం చేయకపోతే ఇన్ని కట్టెలు ఇక్కడ ఉంటాయో ఒకసారి ఆలోచించండి. చనిపోయిన వాళ్ళ బంధువులు
ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ కట్టెలను కేజీ లెక్కను తీసుకొని వెళ్ళి శవదహనం అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కట్టెల షాపులే కాదు, చనిపోయిన వాళ్ళని కాల్చడం కోసం యూజ్ చేసే ఇతర రకాల వస్తువులు కూడా ఇక్కడ ఎక్కువ అమ్ముతూ ఉంటారు. ఇదో పెద్ద బిజినెస్ అని చెప్పుకోవచ్చు ఈ ఘాట్ దగ్గర. ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్న గంగానది ఒడ్డుకు చేరుకున్నాము. ఒకవైపు మణికర్ణిక ఘాట్లో శవదహనం జరుగుతుంటే మరొక వైపు ఇదే మణికర్ణిక ఘాట్లో స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. స్నానాలు చేసేటప్పుడు మణికర్ణిక ఘాట్లో కాల్చినటువంటి శవాలు బూడిద, బొగ్గులు, పూలు, అలాగే ఎముకలు ఇవన్నీ తేలుతూ ఉంటాయి. అదే నీటిలోనే ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇక్కడ అలా స్నానం చేస్తారంటే మణికర్ణిక ఘాట్లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు దేవతలు సూక్ష్మ రూపంలో ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు. ఆ సమయంలో తాము కూడా స్నానం చేస్తే తమకు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలా మంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు. ఈ నది ఒడ్డున ఒక వింతైన ఆలయాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ ఆలయానికి ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంది. ఈ ఆలయం మొత్తం 9 డిగ్రీలు ఒక వైపుకు వాలి ఉంటుంది. ఇదే దీని స్పెషాలిటీ. ఈ ఆలయాన్ని కేవలం వేసవి కాలంలో మాత్రమే మనం చూడొచ్చు. మిగతా సమయంలో ఈ నది నీటిలో మొత్తం ఈ ఆలయం మునిగి ఉంటుంది. చూశారు కదా ఆ కుండ ఎలా ఉందో, అలాగే ఆ టెంపుల్ ఎలా ఉందో. ఇప్పుడు మనం అసలు సిసలైన మణికర్ణిక ఘాట్ చూద్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అసలు సిసలైన మణికర్ణిక ఘాట్. దీనిని నిత్య శ్మశాన వాటిక అని కూడా పిలుస్తారు. భూమిపై ఉన్న అతిపెద్ద శ్మశాన వాటిక కూడా ఇదే. ఇక్కడ నిత్యం సంవత్సరంలో 365 రోజులు ప్రతిరోజు 24 గంటల పాటు శవదహనం జరుగుతూనే ఉంటుంది. సాక్షాత్తు ఆ శివుడే ఇక్కడ ఉంటారని, చనిపోయిన వారిని ఇక్కడ దహనం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఇక్కడ నిత్యం శవదహనం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మణికర్ణిక ఘాట్లో ఎలా శవదహనం చేస్తారో చూద్దాం. కాశీలో మొత్తం 84 ఘాట్లున్నాయి. అందులో కేవలం 2 ఘాట్లలో మాత్రమే శవదహనం చేస్తారు. అందులో ఒకటి హరిశ్చంద్ర ఘాట్, మరొకటి మణికర్ణిక ఘాట్. హరిశ్చంద్ర ఘాట్లో చాలా తక్కువ శవాలను మాత్రమే కాల్చడం జరుగుతుంది. అదే మణికర్ణిక ఘాట్లో మాత్రం ఎక్కువ శవాలను దహనం చేస్తారు. ముందుగా చనిపోయిన వారిని ఈ మణికర్ణిక ఘాట్కు నడుచుకుంటూ లేదా పడవలో తీసుకొని రావడం జరుగుతుంది. ఈ కాశీలోనే కాకుండా కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చనిపోయిన వారిని ఇలా నడుచుకుంటూ లేదా పడవలలో తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చాలా మంది చనిపోయిన వారిని ఇలా పడవలలో తీసుకొస్తున్నారు. మీరు చూడండి. చనిపోయిన వారిని ఇలా మణికర్ణిక ఘాట్కు తీసుకొచ్చిన తర్వాత గంగానది ఒడ్డున ఉంచి గంగానదిలో శుభ్రంగా స్నానం చేయిస్తారు. ఇలా స్నానం ఎందుకు చేస్తారు అంటే ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే పోవాలని అలా చేయిస్తారు. ఈ లోపు చనిపోయిన వారి బంధువులు శవాన్ని దహనం చేయడానికి కట్టెలు కొంటారు. చూడండి, ఈ మణికర్ణిక ఘాట్లో ఎన్ని కట్టెల షాపులు ఉన్నాయో. ఒకరి చావు మరొకరికి బతుకు తెరువైంది. ఇక్కడ ఉన్న వారంతా ఈ కట్టెలమ్మే బతుకుతూ ఉంటారు. ఒక మనిషిని దహనం చేయడానికి ఈ మణికర్ణిక ఘాట్లో 200 కేజీల కట్టెలు అవసరమవుతాయి. ఇక్కడ కట్టెలను కేజీలు లాగే మాండ్లలో అమ్ముతారు. ఒక మాను అంటే 40 కేజీలు. ఇలా ఒక మనిషిని దహనం చేయడానికి 5 మాండ్లు మొత్తం 200 కేజీల కట్టెలు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ కట్టెలు కొన్న తర్వాత మణికర్ణిక ఘాట్లో శవాలు దహనం చేసేవారే ఈ కట్టెలు తీసుకొని వెళ్ళి మణికర్ణిక ఘాట్లో చితి పేర్చడం జరుగుతుంది. పేర్చిన తర్వాత గంగానదిలో స్నానం చేయించిన శవాన్ని చితిపైకి తీసుకువస్తారు. మణికర్ణిక ఘాట్లో శవాన్ని కాల్చాలన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకు గాని లేక వాళ్ళ బంధువులు మాత్రమే చనిపోయిన వ్యక్తి యొక్క చితిని వెలిగిస్తారు. చితిని వెలిగించబోయే ముందు చితిని వెలిగించే వ్యక్తి గుండు కొట్టుకొని గంగానదిలో స్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరిస్తాడు. ధరించిన తర్వాత మణికర్ణిక ఘాట్లో ఎప్పటికీ ఆరని పవిత్రమైన అగ్ని ఉంటుంది. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా నిరంతరం
ప్రస్తుతం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఈ అగ్నిని సాక్షాత్తు శివుడే వెలిగించి డోమ్రాజా వంశస్థులకు ఇచ్చాడని, వారి వంశస్థులే ఈ అగ్నిని ఇప్పటికీ సంరక్షించడం మరియు కాశీలో దహన సంస్కారాలు చేసేవారికి ఈ పవిత్రమైన అగ్నిని అందించడం మరియు కాశీలోని మణికర్ణిక ఘాట్లోను హరిశ్చంద్ర ఘాట్లోను కాటికాపర్లుగా శవాలు కాల్చడం వంటివి ఇప్పటికీ ఈ వంశస్థులే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డోమ్ వంశానికి డోమ్ రాజా అతుల్ చౌదరి ఈ డోమ్ రాజా వంశస్థుల దగ్గర పవిత్రమైన అగ్నిని తీసుకోకుండా కాశీలో దహన సంస్కారాలు చేసినా గానీ వారికి మోక్షం లభించదని నమ్ముతారు. అందుకే డోమ్ రాజా వంశస్థుల దగ్గరికి వెళ్ళి ఈ పవిత్రమైన అగ్నిని తీసుకొని వచ్చి చనిపోయిన వ్యక్తి యొక్క చితిని వెలిగించడం జరుగుతుంది. మణికర్ణిక ఘాట్లో ఒక శవాన్ని కాల్చాలి అనుకుంటే 10 నుండి 20 వేల వరకు ఖర్చు అవుతుంది. శవం కాలేటప్పుడు శవం శరీరంలోని కొద్ది భాగాన్ని తీసుకొని వెళ్ళి గంగా నదిలో వేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు వేస్తారు అనుకుంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం మన శరీరం గాలి, నీరు, నిప్పు, ఆకాశం అనే 5 పంచభూతాల నుండి ఏర్పడింది. శవదహనం ద్వారా అగ్నికి మనం మన శరీరాన్ని సమర్పిస్తాము. చివరగా మిగిలిన భాగాన్ని గంగలో వేయడం ద్వారా నీటిలో లీలమై ఇలా మనం పంచభూతాల్లో కలిసిపోతామని భావిస్తారు. ఒక్కోసారి నీటిలో వేసినటువంటి కాలిన భాగాలను వీధి కుక్కలు తీసుకొని వచ్చి తింటూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా బాధేస్తుంది. ఇవే కాదు, ఇక్కడికి వచ్చే శవాల పైన ఉన్నటువంటి పూలను ఇక్కడున్న ఆవులు, మేకలు కూడా తింటూ ఉంటాయి. బాడీ పూర్తిగా కాలాలి అనుకుంటే 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. బాడీ పూర్తిగా కాలినా కానీ ఎముకలు మాత్రం అలానే ఉండిపోతాయి. శవాన్ని కాల్చే కాటి కాపర్లే కాలిన బూడిద మరియు ఎముకలు తీసుకొని వెళ్ళి గంగా నదిలో వేస్తారు. గంగా నదిలో బూడిద వేసేటప్పుడు వాళ్ళు మొత్తం మీరు చూస్తున్న విధంగా బూడిదను గాలిస్తూ ఉంటారు. శవాలపై ఉన్నటువంటి బంగారం లేదా ఇతర ఆభరణాలు కరిగిపోయి ముద్దలా తయారవుతాయి. వీళ్ళు ఇలా గాలిస్తున్న సమయంలో ఆ బంగారు ఆభరణాలు వాళ్లకు దొరుకుతాయి. వాటిని వారు తీసుకుంటారు. మిగతా బూడిదను వారు గంగా నదిలో కలుపుతారు. అసలు మణికర్ణిక ఘాట్ అంటే ఏమిటి, ఈ మణికర్ణిక ఘాట్లోనే ఎందుకు ఇంతమందిని చనిపోయిన వారిని దహనం చేస్తారో తెలుసుకుందాం. అసలు మణికర్ణిక అనే పేరు ఒక సంస్కృత పదం. మణికర్ణిక అంటే చెవిపోగు అని అర్థం. పూర్వం పార్వతీదేవి యొక్క చెవిపోగు ఇక్కడ పడిపోయిందట. అయితే ఆ చెవిపోగును వెతికి పెట్టమని పార్వతీదేవి శివుడికి చెప్పిందట. శివుడు ఎంత వెతికినా గానీ మణికర్ణిక దొరకపోవడంతో దాన్ని వెతుకుతూ శివుడు ఇప్పటికీ మణికర్ణిక ఘాట్లోనే ఉంటాడని నమ్ముతారు. ఈ ఘాట్లో దహనం చేయడానికి వచ్చే శవాల చెవిలో సాక్షాత్తు ఆ శివుడే వచ్చి స్వయంగా మీకేమైనా మణికర్ణిక కనిపించిందా అని అడుగుతాడట. సాక్షాత్తు ఆ శివుడే వచ్చి చనిపోయిన వారికి కనిపిస్తాడు కాబట్టి వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. శివుడు వచ్చి చనిపోయిన వారికి మణికర్ణికను అడిగిన దానికి గుర్తుగా ఈ ఘాట్లో దహనం చేయడానికి వచ్చే శవాలకు ఉన్నటువంటి 2 చెవులలో ఒక చెవి మనం పైకి ఉండడం ఇప్పటికీ మనం చూడవచ్చు. ఈ మణికర్ణిక ఘాటు శ్మశానంలోనే ఒక టెంపుల్ ఉంటుంది. దీనిని శ్మశానేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారు. ఈ టెంపుల్లో ఒక వింత ఆచారం ఉంటుంది. అదేంటో లోపలికి వెళ్ళి చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే శ్మశానేశ్వర స్వామి టెంపుల్. లోపల మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు లోపల అంటే మణికర్ణిక ఘాట్లో చనిపోయిన వారి శవాల బూడిద కట్టెలు తీసుకొచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా పెట్టడం జరుగుతుంది. ఈ ఆలయం లోపలికి వచ్చే భక్తులకు ఈ బూడిదను బొట్లు పెట్టడం జరుగుతుంది. ఇదే ఇక్కడున్న ఆచారం. ఈ ఆలయం ముందు కూడా చాలా మంది చనిపోయిన వారిని ఇక్కడ కాలుస్తూ ఉంటారు. మణికర్ణిక ఘాట్లో ప్రతి సంవత్సరం హోలీ రోజున కొన్ని వేల మంది భక్తులు ఈ మణికర్ణిక ఘాట్కు చేరుకొని ఇక్కడున్న చనిపోయిన వారి బూడిద అదే భస్మంతో హోలీ పండుగ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడికి చాలా మంది వస్తారు. దాన్ని చూడడానికి 2 కళ్ళు చాలు, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా మణికర్ణిక ఘాట్ ఎలా ఉందో. అక్కడ కానీ ఒక 5 నిమిషాలు కానీ కరెక్ట్గా కూర్చొని ఉన్నారంటే చాలు, మీ జీవితం మీకు అర్థమైపోద్ది. బతుకున్నప్పుడు గర్వం, అహంకారం, అందం, నాకేం లేం కానీ తలపొగరెత్తిన వాళ్ళంతా మామ అక్కడ ఒక 5 నిమిషాలు ఉన్నారంటే చాలు, వాడి లైఫ్ మొత్తం వాడి కళ్ళ ముందు కనిపిస్తుంది. అంత బాగుంటుంది మామ. అక్కడికి వెళ్తే మీరు ఎప్పుడైనా కాశీ వస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. చాలా 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 బాగుంటుంది. సరేనా? ఇదే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.